విద్యార్థులు చిన్ననాటి నుండి అత్యవసర వైద్య చికిత్స అయిన సిపిఆర్పై అవగాహన కలిగి ఉండాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ భాదం బాలకృష్ణ, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు అన్నారు. కరప మండలం వేలంగి గ్రామంలో ఉన్న మెర్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్కు బుధవారం ది లయన్స్ క్లబ్ ఆఫ్ వేలంగి ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం 82,000 రూపాయలు విలువగల 100 కుర్చీలను అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్ చుండ్రు వెంకన్నరాయ చౌదరి సారథ్యంలో క్లబ్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ భోండా వెంకన్నరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ భాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా పాఠశాలకు కుర్చీలను అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజ్ మాజీ డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు పాఠశాల విద్యార్థులకు అత్యవసర వైద్య చికిత్స సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, వాటిలో ముఖ్యంగా విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు చిన్ననాటి నుండి అత్యవసర వైద్య చికిత్స అయిన సిపిఆర్పై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా ఆపత్కాల సమయంలో తమ తోటి వారిని కానీ ఎవరికైనా కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగేలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భోండా సూర్యారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, సభ్యులు మెర్ల రాజేంద్ర, బొడ్డు భాస్కర్ రామన్, ఇళ్ల ఆదేశ్, గరగా జిమ్మి, జిలకర్ర దుర్గారావు, బోండా సూర్యనారాయణమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఇది బెండ్ చేయకూడదు. నీ ఫోర్స్ అంతా అప్లై చేసుకోవచ్చు. నీ బాడీ ఫోర్స్ దాని మీద పెట్టుకోవచ్చు. అప్పుడు నీకు స్ట్రెయిన్ అవ్వదు. బాడీ ఫోర్స్ దాని మీద పడుతుంటే నువ్వు ఎంతసేపు చేసినా నీకు స్ట్రెయిన్ ఉండదు. ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇది చూసుకోండి. ఇది స్ట్రైట్గా ఉండాలి. నడువు ఇలా ఉండాలి. పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ప్రతి అవగానే మళ్ళీ 1, 2, 3 అని మొదలెట్టాలి. ఇప్పుడు ఆపడం 5 సైకిల్స్ అయ్యాక పేషెంట్ చూడాలి ఒకసారి. అది ఏమన్నా చిన్న కదలికి వచ్చిందా, చిన్న దగ్గు వచ్చింది అనుకోండి, తెలుగులోకి వచ్చినట్టు దగ్గు వచ్చిందంటే గుడ్ సైన్ అనమాట. అని మూలిగాడు అనుకోండి, అది కూడా మంచి సైన్. అంటే మనకి రికవర్ అవుతున్నాడు అని అప్పుడు నొక్కేయకూడదు. అది హార్ట్ పని చేసేట్లు లెక్క. హార్ట్ ఫంక్షన్లోకి వచ్చేస్తే చేయక్కర్లేదు. మీరు పల్స్ చూడడం, ఈ పల్స్ ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ చేయడం కష్టం. అంటే మెడికల్ లైన్లో ఉన్నవాళ్ళైతే చూసుకుంటారు. వాళ్ళు చేసే సిపిఆర్ వేరే చెప్తాం, మనకి నర్సెస్కి, పారామెడికల్ స్టాఫ్కి వేరే చెప్తాం. వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా చెప్తాం. మీకు అది కాదు. జస్ట్ లేమ్యాన్, మామూలు పర్సన్. మీరు ట్రైన్లో వెళ్తుంటే అవుతుంది. కానీ ఒకటి మటు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సేఫ్టీ లేని ప్లేస్లో దీన్ని చేయకండి. సపోజ్ రోడ్డు మధ్యలో పడిపోయాడు, మీరు పడుకోబెట్టి మొదలెట్టకండి. మేము ఏ కారణం గుర్తేసుకున్నాం. సో సేఫ్టీ ప్లేస్ ఐడెంటిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలంటే ఒక పక్క రోడ్డు వరకు ఒక పక్క తీసుకెళ్ళిపోవాలి, లాక్కెళ్ళిపోవాలి పేషెంట్. అంతేగాని రోడ్డు మధ్యలో చేయకూడదు. మీరు చేస్తే మంచి పనే, కానీ మీ ప్రాణానికి ప్రమాదం. అదే ఫైర్ యాక్సిడెంట్ అయింది హౌస్లో, గబగబా బయటికి తీసుకొచ్చేసి బయట చేయాలి. కొలాప్స్ అయితే అదే నీళ్ళలో పడిపోయింది కారు, నీళ్ళలో బయటకు తీశారు. ఆ అట్మాస్ఫియర్లో కాదు, దూరంగా తీసుకెళ్ళి గ్రౌండ్ మీద పెట్టి చేయాలి. స్టేషన్ అని వెంకటరావు చెప్పారు. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్. ఈ రెండు కూడా ఆగిపోయినప్పుడు చేసే రిసస్టేషన్ అన్నది, దాన్ని తిరిగి మళ్ళీ యథాస్థితికి తీసుకురావడం అనేది రెసిస్టేషన్. ఈ 2 ఆర్గాన్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనిషికి ఇమ్మీడియట్గా చావు వస్తుంది. దానికి కారణం ఏంటి? రక్త ప్రసారం ఆగిపోవడం. హార్ట్ ఎప్పుడైతే ఆగిపోయిందో రక్త ప్రసారం ఆగిపోతుంది. రక్త ప్రసారం ఆగిపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటో చెప్పగలరా? బ్రెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు బ్రెయిన్కి టైం ఎంతంటే 5 నిమిషాలు. 5 నిమిషాల లోపల కనుక మీరు బ్రెయిన్కి రక్త ప్రసారం అందించగలిగితే ఆ మనిషి బతికి నార్మల్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు పావుగంట తర్వాత ఈ ప్రొసీజర్ అన్నీ చేశారనుకోండి, హార్ట్ కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి,
కిడ్నీస్ అన్ని పనిచేస్తాయి, బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ డెడ్ అంటారు, వినుంటారు మీరు. బ్రెయిన్ డెడ్ వాళ్ళని ఆర్గాన్స్ అవి డొనేట్ చేయమని చేస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ పనిచేయలేదు కనుక శరీరంలో ఉన్న మిగతా అవయవాలు ఏం పనిచేసినా కూడా ఉపయోగం ఏమీ లేదు. అందువల్ల ఈ సిపిఆర్ ప్రక్రియ అన్నది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, హార్ట్ అటాక్, హార్ట్ అరెస్ట్ అయిపోవడం రెండో ఒకటే అనుకుంటున్నారా? హార్ట్ అటాక్ వేరు, హార్ట్ అరెస్ట్ అంటే అయిపోవడం రెండు తేడా. ఇప్పుడు మీరు చేసే ప్రక్రియ హార్ట్ అటాక్ వాడికి చేయకూడదు. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఎలా ఉంటాడంటే విపరీతంగా గుండె నొప్పి వచ్చేసి ఒళ్ళంతా చెమట పట్టేసి విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటాడు. No chest raise. Patient is not responding, is not obeying our commands, so patient is collapsing. That means heart is stopped. She confirmed that heart is stopped. Now she will call for help. First step is she will call for help. He will take a mobile phone and call to 108 and give the details that you are in an emergency situation here. And then immediately you start the compressions. You identify the xiphisternum at the lower end of the xiphisternum, 2 fingers above. Put the heel of the one hand and put the second heel over it and start compressing it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 30 like that. But again 1, 2, 3 start. Suppose you are tired, the second person is there, you are a lucky man. You can give to the second person, he will do 150 times, 5 cycles. Then you take over. 2 persons are there on the scene. ఇద్దరు మనుషులు కనుక ఆ సీన్లో ఉంటే నీ జాబ్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే నీకు టైం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. నువ్వు అలసిపోయి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే కష్టం. అందువల్ల నువ్వు చేస్తున్న వాడిని రెస్క్యూయర్ అంటారు. రెస్క్యూయర్ ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, చేయగలగాలి. పక్కన ఇంకో హెల్ప్కి లోపల వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా, చేయనాయన అని చెప్పాలి. అక్కడ చేయి ఎక్కడ పెట్టాలో అన్నీ చూపించి అతని చేత నొక్కించాలి. నొక్కినప్పుడు స్పీడ్గా అంటే 150 టైంలు చేయాలి, 120 టైంలు నిమిషానికి. సైకిల్కి 30 సార్లు నొక్కాలన్నమాట. ఇప్పుడు నొక్కి అలా వదలాలి. నొక్కి 5 సెంటీమీటర్స్ డెప్త్, 5 సెంటీమీటర్స్ డెప్త్కి వెళ్ళేటట్టుగా చూడాలన్నమాట. మీరు ఎక్కువ బలంగా నొక్కితే ఒకసారి రిబ్స్ కూడా విరిగిపోవచ్చు. మనకి ఎముకలు ఉంటాయి కదా సైడ్, రిబ్బు కూడా విరిగిపోవచ్చు. ఒకసారి విరిగిపోయినా ప్రమాదం లేదు, ముందు హార్ట్ పనిచేయడం మొదలవుతుంది అన్నమాట. రిబ్బు విరిగిపోయినా దానికి ప్లాస్టర్ వేసి కడితే యునైట్ అవుతుంది. కానీ రిబ్బు విరగొట్టడం జయంగా పెట్టుకోకండి. రిబ్బు విరిగిపోతే విరిగిపోవచ్చు, అంతేగాని అది పాయింట్ కాదు. అది ఓల్డ్ పీపుల్లో ఒకసారి చేసినప్పుడు చిన్న పలచగా ఉన్న రిబ్స్ బోన్ గొల్లగా ఉంటే టిక్ మన సౌండ్ వస్తుంది, అంటే రిబ్బు విరిగినట్టు. అది ప్రమాదకరం కాదు, ప్రొసీజర్ ఆపద్దు. అది ఇది ఇలాగా 150 సార్లు చేయాలి. అప్పుడు ఓ సైకిల్ అంటాం, నెక్స్ట్ సైకిల్ వాళ్ళు చేస్తారు. యూజువల్గా ఇది ఇక్కడ పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్లో సెల్ ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన 53 మందికి వారి ఫోన్లు రికవరీ చేసి అందించడం జరిగిందని డీఎస్పీ రఘువీర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో వారం రోజుల నుంచి శరవాణీలు పోయినట్లుగా ఎన్ని కంప్లైంట్లు వచ్చాయో పరిశీలించి వాటిని రికవరీ చేయడం జరిగిందని, అవి దొరికిన వారు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే ట్రేస్ చేసి పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 53 శరవాణీలు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు న్యాయపరంగా అందజేయడం జరిగిందన్నారు.
ఇంకా 50 శరవాణీలు వివిధ రాష్ట్రాల్లో ఉండడం వలన ఆలస్యం అవుతుందని, కనుక ఇప్పటి వరకు రికవరీ చేసిన 53 శరవాణీల యజమానులకు ఇబ్బందిగా ఉంటుందని ముందుగా వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ దొరబాబు, పట్టణ సిఐ డి సురేష్, రామచంద్రాపురం సిఐ వెంకటరమణ మరియు రాయవరం ఎస్ఐ సురేష్ బాబు, మండపేట ఎస్ఐ హరికోట శాస్త్రి, మండపేట రూరల్ ఎస్ఐ బుచ్చిబాబు, అంగర ఎస్ఐ రవికుమార్, గంగవరం ఎస్ఐ జానీ భాష, ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్, రామచంద్రాపురం ఎస్ఐ రాగేశ్వరరావు మరియు సిబ్బంది సహకారంతో రికవరీ చేయడం జరిగిందని డిఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అందరికీ ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వారం క్రితం మేము ఎన్ని మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి, ఎవరి మొబైల్స్ ట్రేసబిలిటీ అవైలబుల్గా ఉంది, అంటే పోయిన మొబైల్స్లో ఎవరైనా వేరే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కానీ లేదంటే అది దొరకబెట్టుకున్న వాళ్ళు కానీ వేరే సిమ్యులేషన్ ఏమైనా వాడుతున్నారా, ఇట్లాంటివి మేము ఇన్వెస్టిగేట్ చేసి సిమ్యులేస్ వాడుతున్నట్లు అయితే అవి ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగిందండి. అట్లా మొత్తంగా ఈరోజు 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి లీగల్ ఓనర్స్కి, అంటే న్యాయపరంగా వాటి ఓనర్స్కి ఈరోజు అందజేయడం జరిగింది. ఇంకా ఒక 50 మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సింది ఉంది. వాటికి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉండడం వలన కొంచెం లేట్ అయింది. అవి వచ్చే వరకు వీళ్ళని ఎందుకు ఆపడం అనేసరికి ఫస్ట్ టైర్లో ఈ 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి ఓనర్స్కి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్లో 3 సిఐలు కూడా, రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహకారంతో వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహకారంతో చేశామండి. ఇది రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మొదటగా ఇనిషియేటివ్ తీసుకుని దీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది బాంబు కాదండి, పెట్రోల్ బాంబు కాదు, అది చిన్న దీపావళి టపాసులు ఉంటాయి కదా, క్రాకర్ ఇసడం జరిగింది. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం అనే పేరును సూచించారని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం అనే పేరును సూచించారని అన్నారు. అదేవిధంగా సభకు 3 ముఖద్వారాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు ఈ ముఖద్వారాలకు పెడుతున్నట్లు నాదెండ్ల చెప్పారు. మొదటి ముఖద్వారానికి పిఠాపురం జమీందార్ సూర్యారావు బహదూర్ పేరును, 2వ ముఖద్వారానికి అన్నదాత డొక్కా సీతమ్మ పేరును, 3వ ముఖద్వారానికి విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. జనసేన ఆవిర్భావ సభను నభూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించనున్నామని అన్నారు. అనంతరం మంత్రి జయకేతనం సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకోతున్న ఈ సందర్భంలో ప్రతిరోజు సమిష్టిగా మా నాయకులందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే మా నాయకులు, జన సైనికులు, వీర మహిళల కోసం ప్రత్యేకంగా చిరస్థాయిగా ఇటువంటి కార్యక్రమం ఉండిపోవాలనే తపనతోటి రాత్రింబోలు అందరూ కృషి చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. అనేక మంది జన సైనికులు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి కూడా దూర ప్రయాణం చేస్తూ పాపం రేపు మధ్యాహ్నానికల్లా ఈ ప్రాంతానికి చేరాలనే తపనతోటి వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం ప్రారంభించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర, సంస్కృతి, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటాం. అందులో భాగంగా 3 ముఖద్వారాలు గుర్తించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీ రాజసూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి, మీ అందరికి తెలిసిన పిఠాపురం మహారాజుగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు, సేవా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో మందిని చదివించిన మహనీయుడు. సో ముందుగా శ్రీ రాజా సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి. రెండోది, జనసేన పార్టీ తోటి నేను చేసే ఏ కార్యక్రమం సరే రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి నిలబెట్టే విధంగా మా జన సైనికులు, వీర మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయాల వలన నష్టపోయిన మా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 రోజులు పగలనక రాత్రనక భోజనాలు ఏర్పాట్లు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యతగా భావించి మహానుభావుల్ని ఈ విధంగా గుర్తించి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, భావితరాల కోసం ఉపయోగపడే విధంగా మా సభలను ఎప్పుడు కూడా తీర్చిదిద్దుకుంటూ ఉంటాం. అందులో భాగంగా రెండో ద్వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి నామకరణం జరిగింది. మూడవది, విద్యా సంస్థలే కాకుండా ఒక చరిత్ర సృష్టించారు ఈ మహానుభావుడు. ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మల్లాది సత్యలింగం నాయకర్ గారి గురించి కొత్త తరానికి తెలిసే విధంగా గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లా యావత్తు కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఈ ప్రాంతానికి మొత్తం వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో దాతలుగా నిలబడి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన శ్రీ మల్లాది సత్యలింగ నాయకర్ గారి పేరు పైన ఒక ద్వారం. సో ఈ 3 ద్వారాలు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, భావితరాలకి తెలియపరిచే విధంగా సభకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి వస్తారు కాబట్టి చరిత్ర తెలిసే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులు ఏ విధంగా త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నిజంగా చాలా అద్భుతమైన ఈ 3 పేర్లను కూడా ప్రజల ముందు మరొకసారి తీసుకొచ్చే అవకాశం మాకు కలిగింది. వీటితో పాటు నిజంగా ఈ సభ నిర్వహించుకుంటున్నామంటే పిఠాపురంలో మేమందరం కూడా మరొకసారి పునరంకితం అవడానికి కోసం ఒక కృతజ్ఞత భావంతో భారతదేశ చరిత్రలోనే ఊహించని విధంగా ఒక అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు అందించారు. 100% స్ట్రైక్ రేట్, ఏకైక పార్టీ జనసేన పార్టీ. పోటీ చేసిన ప్రతి స్థానం గెలిచాం. దాని వెనక ఎంతో మంది మా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, వారి త్యాగాలు, సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి నిలబడి జెండా మోసి
నిస్వార్థంగా పనిచేసిన మా పార్టీ శ్రేణులు అందరినీ కూడా గుర్తించే విధంగా ఈ సభని నిర్వహించుకోబోతున్నాం. దానికి ఒక అద్భుతమైన నామకరణ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. జయకేతనం అనే నామకరణం జరిగింది ఈ సభకి. జయకేతనం ద్వారా విజయం సాధించిన ఈ సందర్భాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే విధంగా, ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా, పిఠాపురంలో ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ గౌరవించుకునే సందర్భం మార్చి 14వ తారీఖున ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన వైసీపీ శ్రేణులు. పీఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జయకేతనంగా నామకరణం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు పేరు ఖరారు చేసినట్లు వెల్లడించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధం. కాకినాడ రూరల్ పండూరు రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.